హలో ఈ రోజు మంచి నాన్ వెజ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ లక్ష్మి అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్వరాహ్. ఇక్కడ రొయ్యల వేపుడు అయితే చేయబోతున్నానండి. అందుకోసం నేను 1.5 కిలో ప్రాన్స్ అయితే తెప్పించాను. అవి పీల్ ఆఫ్ చేసిన తర్వాత అరౌండ్ 800 గ్రామ్స్ అలా వచ్చాయి వెయిట్ లో. నెక్స్ట్ వాటికి ఇలా పైన బ్లాక్ గా తీగ ఉంది కదా, అదైతే నేను క్లీన్ చేస్తున్నాను. అది ఉన్న ప్రాబ్లం అయితే ఏం లేదండి, జస్ట్ కొంచెం ఫ్రైలో మనకి కసకస ఉంటుంది. అందువల్ల నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. మీ ఇష్టం, క్లీన్ చేసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇవి బాగా పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని ప్రాన్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈ మసాలా పౌడర్ అండి. ఆ మసాలా పౌడర్ కి ఇక్కడ నేను 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 4 లవంగాలు, కొంచెం చెక్క, ఒక ఇలాచి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. అవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందుకోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి యాడ్ చేసి మంచి మీకు అరోమా రిలీజ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మన ఫ్రైకి ఒక పెద్ద టమాటో, ఒక ఆనియన్, 3 చిల్లీస్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకొని ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ప్రాన్స్ లో బేసిక్ గా కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుందండి. సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకపోతే కర్రీ కొంచెం స్వీట్ గా వస్తుంది. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాషు కూడా యాడ్ చేశాను, అది పూర్తిగా మీ ఆప్షనల్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా కొంచెం సేపు అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇక్కడ నియర్లీ ఒక 5 మినిట్స్ దాకా పట్టింది ఆయిల్ బాగా ఇలా పైకి తేలడానికి. సో ఆ తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్నాం కదా ప్రాన్స్, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, మీకు ప్రాన్స్ లో ఇంచే వాటర్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఆ వాటర్ తో ఈ ప్రాన్స్ ఉడికితే మనకి సరిపోతుంది. ఇక్కడ చూసారా, ఇలా కడిపెట్టేసి నేనైతే మూత పెట్టేశాను. ప్యారలల్ గా ఇక్కడ టమాటా రసం కూడా పెడుతున్నానండి. ఈ రొయ్యల వేపుడికి టమాటా రసం అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. సో అందుకని కర్రీ అయ్యేలోపు నేను ఇక్కడ టమాటా రసం కూడా చేసేసాను. చూసారా వాటర్ ఎంత రిలీజ్ అయిందో. సో ఇవన్నీ ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఫైనల్ గా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది కూడా యాడ్ చేసుకోవాలి. పౌడర్ చూసారా, మెత్తగా కాకుండా ఇలా బరగ్గా అయితే మీరు గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ 10 మినిట్స్ సిమ్ లో బాగా కుక్ చేశారంటే ఈ ఫ్లేవర్స్ అన్ని ఆ ప్రాన్స్ లో బాగా దిగుతాయి. సో అంతేనండి, ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే ఎంతో టేస్టీగా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.